ఎలాగైతే చిన్నవారమైన మమ్మల్ని ప్రేమించి మీ ప్రేమ ఆప్యాయత నమ్మకాలతో మమ్మల్ని ప్రోత్సాహపరిచి మమ్మను ముందుకు నడిపించారో అందరికీ కూడా ప్రభు పేరట మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎంతో చక్కగా ఈ 2025వ సంవత్సరంలో డిసెంబర్ 24, 25 ఈ 2 తేదీలలో మనము ఏజెన్సీ ప్రాంతాలలో 2వ క్రిస్మస్ సువార్త సహాయ పరిమళాన్ని వెదజల్లాలి అనే ఆలోచన చేసి ఒక అప్డేట్ ద్వారా మీ ముందుకు వచ్చి సహాయం కోరినప్పుడు ఎందరో మీ దాతృత్వ హృదయంతో స్పందించారు. మేము ఊహించిన దానికంటే కూడా అత్యధికముగా సహాయం చేశారు. నిజంగా మీ యొక్క సహాయము ఎంతో గొప్పగా 2 గ్రామ ప్రజలకు ముంచెంగ్పూట్ అనే గ్రామం నుండి మరి చాలా లోపల మరి సుమారు 20-30 కిలోమీటర్ల అంత లోపల ఉన్న ప్రజల దగ్గరకు మార్గాలు కూడా సరిగా లేవు. మీరు వీడియోలో చూడండి. ఎంతో క్లిష్టమైన పరిస్థితుల మధ్య దేవుని కృపచేత మేము ఆ ప్రాంతానికి చేరుకొని వారికైతే వైద్య సేవలు అందించడం జరిగింది. గోలిపూట్ అనే గ్రామస్తుల్లో మరి ముఖ్యంగా మేము గమనించిన విషయము డాక్టర్ గారిని మరి వారికి ఎలాంటి సమస్యల చేత బాధపడుతున్నారని మరి అడిగినప్పుడు కూడా డాక్టర్ గారు తెలియజేసిన విషయం ఏమిటంటే అక్కడ ఉంటున్న వారు ముఖ్యంగా లో బీపీ అనే సమస్యతో బాధపడుతున్నారని మరి మాకు అర్థమైంది. ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా సర్ది దగ్గు ఇవి 2 వాటి చేత వారు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి మనమైతే మరి చాలా గొప్పగా సేవలైతే అందించడం జరిగింది. మరి అంతేకాకుండా బీపీ షుగర్ ఈ వీటి టెస్ట్లను కూడా మనము చేశాము. వారికి కావాల్సిన మెడిసిన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా దోమ్నిపూట్ అనే గ్రామంలో కూడా మరి ముఖ్యంగా చాలామంది ప్రజలు మరి నీటి వలన తెలియదు, ఇతర సమస్యల వలన అయితే తెలియదు, కానీ వారు చర్మ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారికి కావాల్సిన మెడిసిన్స్ మన దగ్గర ఉన్నవి ఇచ్చాము. ఇంకా కూడా వారి కండిషన్ సీరియస్గా ఉంటే మరి స్థానికంగా ఎవరిని కలవాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అని కూడా డాక్టర్ గారి చేత మనమైతే ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పించడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ 2 గ్రామస్తుల ప్రజలు ఎవరైతే ఉన్నారో పూర్తిగా అనాగరికమైన పరిస్థితుల్లో ఉన్నారు. మరి అలాంటి వారికి పాము కరిచినప్పుడు ఏం చేయాలి, కుక్కలు కరిచినప్పుడు ఏం చేయాలి, ఇంకా ఇలాంటి ఒక అవేర్నెస్ మాటలను కూడా అందించి వారిలో ఒక ఆలోచనని కూడా మనము నింపే ప్రయత్నం కూడా చేశాము. ఇలా మరి 2 గ్రామ ప్రజలకైతే మనము 124 మందికి సేవలు అందించడం అయితే జరిగింది. ఎంతో చక్కగా ఘనముగా ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. మరి అంతేకాకుండా మీరు చివరి వరకు ఎవ్వరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా మరి చూసినట్టుగైతే ఖచ్చితంగా మీరు కన్నీరు విడవక తప్పదు. ఎందుకనంటే ఈ మార్గం మధ్యలోనే నేను ఈ వీడియో ఎడిటింగ్ చేస్తూ వస్తున్నాను. అందులో భాగంగా కొన్ని క్లిప్స్ నేను యాడ్ చేసి వాటిని ఎక్కడ మరి ఎలా ఎడిట్ చేయాలని చూస్తున్నప్పుడు నిజంగా కొన్ని దృశ్యాలు చూసినప్పుడు వెంటనే నాకు ఏడుపు వచ్చి ఏడ్చేశాను. నేను ఏడ్చిన విషయము మరి నా సహోదరులకు కూడా తెలియదు, కానీ చాలా దుఃఖకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ ప్రజలకు మనము సేవలు అందించడం నిజంగా మన జీవిత ధన్యత. నిజంగా ఇంత గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చి వారికి సేవలు అందించే భాగ్యాన్ని ఇచ్చిన విధమును బట్టి దేవుని స్తుతిస్తూ, ఇది ఒక్క వీడియోనే కాదు, దీని తర్వాత మరి మనము నిత్యావసర సరుకులు వీరికి పంపిణీ చేసిన వీడియోను కూడా మీరు చూడవలసిందిగా తెలియచేస్తూ ఈ మాటను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.
అపవాది మాట నుండి మానవుడు తప్పిపోయాడు. దేవుడు మనిషికి అనుకూలంగా ఉండేటువంటి వాతావరణాన్ని, భూమిని, ఆకాశాన్ని, నీటిని, వర్షాన్ని, సమస్తాన్ని ఇచ్చిన తర్వాత దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలని దేవుని ఉద్దేశం అయితే ఆనాడు ఆదాము తప్పిపోయాడు. ఆ పాపము పరంపర ఇప్పటి వరకు కొనసాగుతూనే వచ్చింది. అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చాడు. ఆయనే అందరి కొరకు కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించడానికి ఇష్టపడి అన్యాయంగా శిలువ మరణానికి అప్పగించబడి కలువరి శిలువలో ఆయన మేకులతో బంధించబడి ఆయన తన ప్రాణాన్ని కలువరి శిలువలో మనందరి కొరకై అర్పించాడు. తన రక్తం అంతా కూడా దారబోసాడు. రక్త ప్రోక్షణ లేనిదే పాప విమోచన జరగదు అని సామాన్యంగా చెప్పవచ్చున లేఖనాలు తెలియజేస్తుంటుండగా ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మానవులందరికీ పాప విమోచన క్రీస్తు ప్రభువారు అందిస్తూ ఉన్నాడు. పోయినసారి అయితే ఇలాంటి మెడికల్ క్యాంప్ పెట్టలేదు, కానీ ఈసారి ఈ క్యాంప్ పెట్టడానికి ఆలోచన చేశాం. ఈ క్రమంలోనే ఈ డాక్టర్ గారు చీరాల్లో చాలా పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ ఉంది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా సీనియర్ డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారికి మేము ఈ విషయం తెలియజేసినప్పుడు సారు మరి ఈ యొక్క పరిచర్య చాలా దూరం, మేము రావడానికి చాలా ఇబ్బంది పడుతూ వచ్చాం, మాకు ఈ వాతావరణం అలవాట్లేదు కదా, చాలా చలి ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి మాతో పాటు సార్ అడ్జస్ట్ అయ్యి, సార్కి అంత అవసరం లేదు, సార్కి సొంత ఓన్ హాస్పిటల్ కూడా ఉంది, సొంత హాస్పిటల్ ఉంది, అదే టైంలో గవర్నమెంట్ డాక్టర్ గారు కూడా. అయినప్పటికీ ఇలాంటి ఒక ఆలోచన చేసినప్పుడు మరి సార్ ఎంతో ఈ పనిలో నేను కూడా ఉంటాను అన్నట్లుగా మరి సార్ ఇష్టపడ్డారు. మరి సార్ ఇక్కడ దాకా వచ్చారు, మాతో పాటు ఈ పరిచయం ఎంతలో ముందుకు వస్తున్నారు. ఆయన చాలా అనుభవజ్ఞులు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీరు సార్తో మాట్లాడి మీకున్నటువంటి సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఎలాంటి మొహమాటం లేకుండా మీరు సార్తో నిర్మోహమాటంగా మాట్లాడండి. అర్థమవుతుంది కదా? మన మధ్యలో ఉన్న డాక్టర్ గారు మీ అందరికీ కొన్ని సూచనలు ఇస్తారు. వాటిని కూడా మన సహోదరుడు గోవింద్ బ్రదరు మీ అందరికి ట్రాన్స్లేట్ చేస్తాడు. మీకు ఎటువంటి బాధ ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ మీరు నాకు చెప్పొచ్చు. నేను మీకు వైద్యం చేస్తాను అని చెప్పి మీకు నివారణ అవడానికి నేను మందులు ఇస్తాను. दुःख रहिले बाधा रहिले सब कुआ सार लोग अनि आसु मात्रలు అంటే सब तुमको सबर కోసం तुमको देखो फ्री का देखो रे దేవుడి కోసం కొయిలాయో అసలు ఫ్రీగా దబాయి ఎట్లా তুমি యూజ్ కరుగా. చాలా మందికి మీలో తలనొప్పి ఉన్నప్పుడు ఒక వెళ్ళేసుకుంటే తగ్గదు. तुमके తలనొప్పి రహిలా बोले टैबलेट दबाई హాస్పిటల్ దబాయి మెడికల్ లో దబాయి గొడగొడ తగ్గడం నోయే సెంటర్ విషయంలో. అప్పుడు ఏంటంటే మీరు సరిగ్గా నిద్ర లేకపోయినా మీకు తలనొప్పి వస్తుంది, లేదంటే కంటి చూపు తగ్గినా మీకు తలనొప్పి వస్తుంది. तुमको मुंड दुखा काईटा काईसी बोले कि ना सरिगा तुम्हें 900 इसा सरिगा 900 ले जाको यार से मुंड दुखा आईसे एवर लोग बोले मोबाइल ऐप को देख ले जाको मुंड दुखा आईसे और सरिगा 9 काई ले जाको मुंड दुखा आईसे. తలనొప్పి వస్తే మీరు కంటి చూపు చూపించుకోవాలి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కళ్ళు చూపించుకోవాలి. అర్థమవుతుందా? तुमको मुंड दुखा ले తప్పకుండా కళ్ళు దుకాయి వరనమాట అంతి నొసి రిలేసే तुमके मुंड दुखा मोन काई काईटा बोला आईसे. మీకు బాగా ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటే కొన్నిసార్లు మీకు జ్వరం ఉన్నా ఒళ్ళు నొప్పులు వస్తుంది, లేదంటే బలం లేకపోయినా ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఆత్మడు దుఃఖదర్శి बोले कि ना बलम ले सरिगा 3 दिनों काले जाको ఒళ్ళు నొప్పులు ఐసి ఆర్సే గుడ్రకం तो శరీరం లోగు అనుకోవడం జాకో బోల్ నోలే ఆమె శరీరం ఆహారం సరిగా రోజుకి జాకో ఆత్మడు ముందు దుఃఖదర్శి. అప్పుడు మంచిగా ఆహారం తినాలి, లేదంటే జ్వరం వచ్చిన దానికి జ్వరానికి బెల్ల వేసుకోవాలా. చెప్పేదాకు ఎక్కువ ఆహారం బోల్తా మంచి పదార్థం बोले ఎరుట ఎక్కువ నోకాం కాబట్టి పల్లెటూరు వచ్చి కాబట్టి మంచి పదార్థాలతో ఎక్కువ కాయకు బోల్టా కాయకొని జోరుదారు జాకో మంచిగా కాయలేకినా అంక లోక బలం వేస్తుంది. ఆ కుక్క కలిసినప్పుడు ఆ గాయాన్ని బాగా సబ్బు పెట్టి కడగాలి. ఫస్ట్ పరిగెత్తడం కాదు, తీసుకెళ్ళటం కాదు, హాస్పిటల్కి ముందు దాన్ని సబ్బు పెట్టి కడగాల. सबले आपके जाको बोल सो दुई बार अनమాట సబ్బు సోంగు క్లీన్ గా సబ్లా లోగే రక్తం అయితరిసి ते लोग बोल क्लीन గా దోయిలగినా సెటబుల్ దోయిలాసులగినా కొన్ని జబ్బులు చేసి ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అప్పుడు వాళ్ళు మీకు వ్యాక్సిన్ వేస్తారు. सबला दప్పుడు तुम्हारा हॉस्पिटल नेसा लेसिना क्लीन कोरिनिया दोई कोरी बोल सोने लगिना से लोग को तब ट्रीटमेंट करवाएंगे. ఒకవేళ మిమ్మల్ని పిచ్చి కుక్క కరిసిందనుకో, పిచ్చి కుక్క 10 రోజుల్లో చచ్చిపోద్ది. ఆ కుక్క కానీ 10 రోజుల్లో చావలేదంటే మీరు సేఫ్. అది 10 రోజుల్లో చచ్చిందంటే మీరు వ్యాక్సిన్ వేయించుకోకపోతే మీకు కూడా ప్రమాదమే. ఎక్కడ కరిసింది పాము? అటు తిరగండి. పాము ఎక్కడ కరిసింది? అక్కడ కరిసిందా? రెండోసారి ఎక్కడ కరిసింది? అక్కడే కరిసిందా? ఏం పాము అది?
సరే ఏం చేసావు నువ్వు? పాము కరిచినప్పుడు ఏం చేసావు? రక్తం వచ్చిందా? ఏం చేసావు నువ్వు? హాస్పిటల్కి వెళ్ళావా? దానికంటే ముందు ఒత్తేసావా? ఏమన్నా కట్టు కట్టుకున్నావా? ఎక్కడ కట్టుకున్నావు? కట్టి హాస్పిటల్కి పరిగెత్తావా? లేదా? దేశీ మందా? నాటు మందు వాడావా? ఆహా. మరి హాస్పిటల్కి వెళ్ళలేదా తర్వాత? మరి ఒకవేళ నాటు మందు నీకు పడకపోతే, ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయితే, బాగా విషం అయితే ఏం చేసేవాడు? ఎట్లా తీసేసావు? నాటు మందు వేసారా? ఎప్పుడు కూడా నాటు మంది జోలికి వెళ్ళొద్దు. మనకి హాస్పిటల్ ఉన్నాయి, ఇక్కడ దగ్గరలో కూడా మీకు హాస్పిటల్ ఉంది. హాస్పిటల్కి వెళ్ళాలి. పాము కరిచిన వెంటనే ఆ ప్రాంతంలో కొద్దిగా ప్రెజర్, అంటే కొద్దిగా ఒక చిన్న కట్టు లాంటిది కట్టాలి. పరిగెత్తకూడదు, లేకపోతే గబగబా వెళ్ళకూడదు. ఎవరైనా సాయానికి పిలవాలా. పాము కరిచిందంటే పక్కన వాళ్ళని పిలవాలి ముందు. వాళ్ళు సపోర్ట్ గా పట్టుకొనేసేసి మెల్లగా హాస్పిటల్కి వెళ్ళాలా. భయపడకూడదు. ఏం కాదు, ఎవరికి ఏం కాదు, భయపడకూడదు. భయపడితే మీకు ఎక్కువ ప్రమాదం.
పేరిట మా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మరి మీ అందరి ప్రార్థన ప్రోత్సాహం ద్వారా మరి మనమైతే ఏజెన్సీ ప్రాంతాలలో 24న ఏదైతే మెడికల్ క్యాంప్ నిర్వహించాలని ఆలోచన చేశామో అందులో భాగంగా మరి సెల్వం రాజు గారు మరి డాక్టర్ గారి ఆధ్వర్యంలో గోలిపుట్, దోమ్నిపుట్ అనే ఈ 2 విలేజెస్లో అయితే మెడికల్ క్యాంపులు మరి ఈరోజు పూర్తి చేసుకోవడం అయితే జరిగింది. ఉదయం గోలిపుట్లో 61 మందిని మనము చిన్నలు, పెద్దలు, వృద్ధులందరికీ కూడా మెడిసిన్స్ ఇచ్చి వారికి కావాల్సిన ప్రికాషన్స్, గైడెన్స్ కూడా మరి సార్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అక్కడ షుగరు, బీపీ ఈ టెస్ట్లన్నీ కూడా చేశాము. అంతేకాకుండా సాయంకాల సమయంలో దోమ్నిపూటికి మనం రావడం జరిగింది. ఇక్కడ కూడా 60+ మరి మనము ఈ గ్రామంలో ఉంటున్న ప్రజలకు మరి మెడిసిన్స్ మరి ఏదైతే గోలిపూట్లో చేశామో షుగరు, బీపీ ఈ టెస్ట్లన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అయితే మన దగ్గర సార్ గారు ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఎలాంటి పరిస్థితుల మధ్య మగ్గిపోతున్నారో వారు చూశారు కాబట్టి వారి మాటల్లోనే కొన్ని విషయాలను మనం వినే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందుల్లో ఉంటున్నట్టుగా మరి మీకు అర్థమైందో కొంచెం మన ప్రేక్షకులకు ఆ విషయాన్ని తెలియపరిచాం సార్. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యూనిటీ ఇన్ క్రైస్ట్ టీం ద్వారా ఈ యొక్క సుదూర ప్రాంతాల్లో కొండ చర్యల మధ్యలో చిన్న చిన్న కుటీరాలు ఏర్పాటు చేసుకొని ఒక 100-200 మందిగా ఒక కుటుంబంగా వారు జీవనం సాగిస్తున్నటువంటి వారి మధ్యలోకి ఈ టీం ద్వారా నేను రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా వారి యొక్క దైనందిన జీవితంలో వారు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లుగా మేము చూస్తూ ఉన్నాం. అక్కడ వారికి సరైనటువంటి రోడ్డు సదుపాయం కానీ వాటర్ సదుపాయం కానీ లేవు. అక్కడికి వెళ్ళాలంటే కొండ చర్యలు ఏమన్నా విరిగిపడతాయేమో అన్నంత భయంకరంగా ఆ యొక్క కొండల మధ్యలో నుంచి చిన్న చిన్న దారులు, అక్కడ కూడా రోడ్లు కూడా కంటిన్యూటీ లేనటువంటి పరిస్థితులు, ఇట్లాంటి పరిస్థితుల మధ్య వారిని చేరటానికి చాలా కష్టతరంగా మేము చేరటం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు చాలా వామ్ వెల్కమ్ చెప్పారు మాకు. వారి మధ్యలో వారికి కొంత దేవుని యొక్క సువార్తను టీం అందించిన తర్వాత వారికి ఉన్నటువంటి సమస్యలను గురించి కొంత ఇన్ఫర్మేషన్, వారికి కాస్త నాలెడ్జ్ ఇవ్వాలని, అవేర్నెస్ అంటే అవగాహన ఇవ్వడానికి కొంత సమయం వారికి సామాన్యంగా వచ్చేటువంటి జబ్బుల గురించి వివరించడం జరిగింది. అక్కడ ఎక్కువ మంది అంటే గోలిపుట్ అనేటువంటి ప్రాంతంలో ప్రజలకి అక్కడ బీపీలు చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా లో బీపీ అనేటువంటి సమస్యతో బాధపడుతున్నట్లుగా నాకు అనిపించింది. ఆ తర్వాత కొన్ని కండరాల నొప్పులు, కొంతమందికి సీజనల్గా వచ్చేటువంటి జలుబులు, ఈ రీతిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొన్ని సామాన్య సమస్యలు, కొంతమందికి అయితే కండరాలకు సంబంధించినటువంటి కొన్ని జబ్బులు కూడా కనుగొనడం జరిగింది చిన్నపిల్లల్లో కూడా. ఆ ప్రాంతానికి మనము చేయగలిగినటువంటి వైద్య సేవ చేసిన తదుపరి కొంతమందిని వైజాగ్ కింగ్ జార్జ్ హాస్పిటల్కి కూడా వెళ్ళవలసిందిగా సూచించడం జరిగింది. ఎందుకంటే ఒక న్యూరాలజిస్ట్ సమస్య కానీ కొన్ని రుమటాలజీ సమస్యలు కూడా కనుగొనడం జరిగింది అక్కడ. ఆ తర్వాత డోమ్నిపుట్ అనేటువంటి ఈ యొక్క ప్రదేశానికి మేము రావటం జరిగింది. ఈ ప్రదేశంలో ఉన్నటువంటి చాలామంది పిల్లలు వారు భయంకరమైనటువంటి చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. శరీరం అంతా కూడా విపరీతమైనటువంటి కురుపులు, పుండ్లతో బాధపడుతున్నారు. కొంతమంది వాటర్ కారణం చేత ఈ స్కాబీస్ అనేటువంటి వ్యాధి కూడా ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. ఇంకొంతమంది చిన్నపిల్లలు అయితే కొన్ని కండరాల సమస్యలతో కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో దాదాపుగా 80% మంది ప్రజలకి బీపీ 170+ అంటే 200 అరౌండ్ 200 ఉండడం మేము కనుగొనడం జరిగింది. సో వీళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి అవగాహన సదస్సులు వీరికి జరగాలి. వీరికి కూడా ఏం తినాలో, ఏం తినకూడదో, ఏ రీతిగా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ 2 రోజుల్లో టీం వాళ్ళకి వివరిస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. ఇటువంటి సదవకాశంలో నేను పాలిభాగస్తుడిగా అవడానికి నాకు కల్పించినటువంటి అవకాశాన్ని బట్టి నేను టీంకి థ్యాంక్స్ చెప్తున్నాను. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నిజమే, అసలు ముందుగా దేవుణ్ణి మనం స్తుతిస్తూ తదుపరి మేము కూడా వైద్యుల విషయంలో చాలా సతమతం అయ్యాము. మీరు ఒప్పుకుంటారో లేదో అని కూడా అనుకున్నాము. మీ ద్వారా చక్కటి సేవ ఈ ప్రాంత ప్రజలైతే పొందుకోవడం జరిగింది.
దీన్ని బట్టి స్తుతిస్తున్నాను దేవుని. చూస్తున్నారు కదా, మీరు కూడా వింటున్నారు ఇక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందుల మధ్య నలిగిపోతున్నారు అనేది. మరి వీడియో చూస్తున్న వారు అంటే ఏదో మేము ఒక్కరం వచ్చి ఈ ప్రాంతంలో ఈ సేవలు జరిగిస్తే కాదు, కానీ అనేకులు ముందుకు రావాలి. ఏదో మనము మన ప్రాంతాలలో హాయిగా ఉండడం కాదు, కానీ ప్రభువు మనకు చూపించిన ప్రేమను ఇతరులకు మనం పరిచయం చేయాలి. నిజంగా అనాగరికమైన పరిస్థితుల్లో ఈ ప్రజలు మగ్గిపోతున్నారు. మరి ఏమి తినాలో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితి. మరి ఇలాంటి వారిని మనము గైడెన్స్ చేయాల్సిన బాధ్యత మరి క్రైస్తవులుగా మన మీద ఉంది కనుక ఎవరు మర్చిపోకుండా మీకు తోచినంత వరకు వెళుతున్న వారికి సహకరించండి, లేదా మీరే ముందుకు వెళ్ళండి. ఇలాంటి ఎన్నో గొప్పదైన కార్యాలు జరిగించి అనేకులకు ప్రభు ప్రేమ తెలియపరచవలసిందిగా మనవి చేస్తూ మీ అందరికీ కూడా మా అందరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు.